పసిడి ప్రియులకు శుభవార్త. తులంపై 40,000 వరకు తగ్గిన ధర. ఇటీవల 10 గ్రాముల బంగారం 1,80,000. 1,40,000కు దిగొచ్చిన బంగారం. అమెరికా ఫెడ్ చైర్మన్ నియామకంతో కుప్పకూలిన బంగారం ధరలు. అంతర్జాతీయంగా 6% పతనమైన ఔన్స్ బంగారం ధర. వెండిపై భారీ క్రాష్, కిలోపై లక్షల రూపాయల క్షీణత. ట్రంప్ ఇరాన్ డీల్ సంకేతాలతో తగ్గిన ఉద్రిక్తతలు. బలోపేతమైన డాలర్, పసిడి నుండి పెట్టుబడుల మళ్లింపు. హైదరాబాద్ మార్కెట్లో 1,48,000కు చేరిన బంగారం ధర. లాభాల స్వీకరణలో మదుపర్లు. బులియన్ మార్కెట్లో పెను ప్రకంపనలు. బంగారం కొనడానికి ఇదే మంచి సమయం అంటున్న మార్కెట్ నిపుణులు. గత కొద్ది రోజులుగా రాకెట్ వేగంతో దూసుకెళ్లిన పసిడి ధరలకు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు భారీ కరెక్షన్లలోకొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ నియామకంపై ట్రంప్ తీసుకున్న నిర్ణయం, డాలర్ బలోపేతం కావడం వంటి అంశాలు పసిడి పతనానికి దారితీశాయి. దేశీయంగా కూడా 1,80,000 మార్కును తాకిన తులం బంగారం ధర ఇప్పుడు 1,40,000 రూపాయలకు చేరింది. దీంతో కొనుగోలుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం వల్ల ఈ భారీ పతనం సంభవించింది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు అనూహ్యంగా క్షీణించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫెడ్ రిజర్వ్ చైర్మన్ గా కెవిన్ వార్ష్ పేరును ప్రతిపాదించడం మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపింది. వార్ష్ నియామకం వల్ల డాలర్ విలువ మరింత పెరుగుతుందన్న అంచనాలతో ఇన్వెస్టర్లు బంగారాన్ని వదిలి డాలర్ వైపు మళ్లుతున్నారు. దీనికి తోడు ఇరాన్తో అమెరికా చర్చల దిశగా అడుగులు వేస్తోందన్న సంకేతాలు భౌగోళిక ఉద్రిక్తతలను తగ్గించాయి. ఫలితంగా సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారానికి డిమాండ్ తగ్గి ధరలు దిగివస్తున్నాయి. కొన్ని వారాల క్రితం వరకు 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం 1,80,000 వద్ద ట్రేడ్ అయింది. అయితే కేవలం కొన్ని రోజుల్లోనే 40,000 వరకు తగ్గడం సామాన్యులకు ఊరటనిస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 1,48,000 వద్ద కొనసాగుతుండగా మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో 1,39,000 మార్కును తాకింది. ఈ స్థాయిలో ధర తగ్గడం గత దశాబ్ద కాలంలోనే అతిపెద్ద కరెక్షన్ గా విశ్లేషకులు భావిస్తున్నారు. ఆల్ టైమ్ హైల వద్ద కొనుగోలు చేసిన వారు ఇప్పుడు ఆందోళన చెందుతుండగా కొత్తగా కొనేవారికి ఇది మంచి అవకాశంగా కనిపిస్తోంది. బంగారం దారిలోనే వెండి ధరలు కూడా భారీగా పతనమయ్యాయి. 4 లక్షల మార్కును దాటే దిశగా వెళ్లిన కిలో వెండి ధర ఇప్పుడు 2,48,000 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయంగా వెండి ఔన్స్ ధర $122 నుండి $74లకు పడిపోవడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. పారిశ్రామికంగా వెండికి డిమాండ్ ఉన్నప్పటికీ ఆర్థిక అనిశ్చితి తగ్గుతుందన్న అంచనాలు వెండి ధరలపై ఒత్తిడి పెంచాయి. ముఖ్యంగా సోమవారం ఒక్కరోజే వెండి ఫ్యూచర్స్ 14% పైగా క్షీణించి లోయర్ సర్క్యూట్ ను తాగడం మార్కెట్ అస్థిరతను సూచిస్తోంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2026 కూడా బంగారం ధరలపై తన ప్రభావం చూపింది. బంగారంపై దిగుమతి సుంకాన్ని యథాతథంగా ఉంచినప్పటికీ ఇతర ఆర్థిక సంస్కరణల కారణంగా ఇన్వెస్టర్లు పసిడి నుండి తమ పెట్టుబడులను మళ్లించారు. దేశీయంగా నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల నేపథ్యంలో కేంద్రం తీసుకున్న కొన్ని నిర్ణయాలు బులియన్ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ కు కారణమయ్యాయి. రాబోయే రోజుల్లో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందన్న వార్తలతో కొనుగోలుదారులు వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుత పతనం ఒక తాత్కాలిక కరెక్షన్ మాత్రమే. దీర్ఘకాలికంగా చూస్తే భౌగోళిక రాజకీయాలు, ద్రవ్యోల్బణం కారణంగా బంగారం మళ్లీ పెరిగే అవకాశం ఉంది. అయితే 40,000 వరకు తగ్గిన ఈ తరుణం ఆభరణాల కొనుగోలుదారులకు గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఒకేసారి కాకుండా విడతల వారీగా కొనుగోలు చేయడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. డాలర్ ఇండెక్స్, అమెరికా ఆర్థిక విధానాలను బట్టి ధరల్లో మరికొంత హెచ్చుతగ్గులు ఉండవచ్చు.